నమస్కారం. భోగి పండుగ శుభాకాంక్షలతో న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని తిలకించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, హాజరైన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ సీతారామలక్ష్ములు. మెడికల్ కళాశాలలకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని నిరసిస్తూ భీమవరంలో సిపిఐ కార్యకర్తల ఆందోళన. తణుకు నియోజకవర్గంలో వెల్లివిరిసిన భోగి వెలుగులు, పట్టణంలోనూ పల్లెల్లోనూ సందడే సందడి. సందేశమిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, మాజీ మంత్రి కారుమూరులు. ఇరగవరంలో నూతన ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేసిన సిపిఎం కార్యకర్తలు, రోజువారీ కూలీలు. తాడేపల్లిగూడెంలో చిరు వ్యాపారులకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో తోపుడు బళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బులిశెట్టి, వెంట ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘనంగా ఆరంభమైన సంక్రాంతి పర్వదిన వేడుకలు, భోగి మంటలు వేసి సాంప్రదాయాన్ని పాటించిన ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉత్సాహంగా జరుపుకున్న సంక్రాంతి సంబరాలు, భోగి మంటలతో చేకూరిన ఆధ్యాత్మిక శోభ. వాడపల్లి దివ్యక్షేత్రంలో గోదాదేవి, రంగనాథుల కళ్యాణాన్ని తిలకించిన 2 తెలుగు రాష్ట్రాల భక్తులు, ఆధ్వర్యం వహించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సంక్రాంతి పర్వదిన వేడుకలు, కోలాట నృత్యాలతో ప్రతిబింబించిన భారతీయ సంస్కృతి. సంక్రాంతి ప్రజలందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని, వెలుగుల జీవితాన్ని ప్రసాదించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో బుధవారం కూటమి పార్టీలు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలకు ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 590 ఉపసంహరించుకోవాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో బుధవారం సిపిఐ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, వైవి ఆనందులు పాల్గొన్నారు. భోగభాగ్యాలిచ్చే భోగి పండుగను తణుకులో బుధవారం సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగం కలది కాబట్టి భోగి అంటారు. గోదాదేవి నెల రోజులు ధనుర్మాస వ్రతం ఆచరించి భోగినాడు ఫలితం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా భోగి పండుగ శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైంది. గోదాదేవి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు భోగినాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వైష్ణవాలయాలలో శ్రీరంగనాయక స్వామితో గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఈ నేపథ్యంలో తణుకు నియోజకవర్గం అంతటా సంక్రాంతి సందడి వాడవాడల సంస్కృతి సాంప్రదాయాలతో వెల్లివిరిసింది. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు వచ్చి తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో పాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వందలాది మంది తరలి రావడంతో ప్రతి పల్లె, పట్టణం జనసందోహంతో కళకళలాడింది. ఊరంతా తోరణాలు కట్టి రంగవల్లులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజామున నిద్రలేచి గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో భోగి మంటలను వెలిగించారు. ఎగసిపడుతున్న భోగి మంటల్లో పిడకల దండలను వేసి చిన్నారులు ప్రదక్షిణ చేశారు. ప్రతి ఇంటి ముంగిట కళ్ళాపు జల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. దీని చుట్టూ పిల్లలు, యువతులు తిరుగుతూ పాటలు పాడారు. దీంతో లోగిళ్లు కళకళలాడాయి. హరినామ సంకీర్తనలతో హరిదాసుల ఆధ్యాత్మికత,
గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి కళ ఉట్టిపడింది. నవదంపతుల సందళ్లు, కొత్త అల్లుళ్ల ఊసులు, మరదళ్ల సరసాలు, మహిళల ముచ్చట్లు, మనవలు మనవరాళ్ల ఆటపాటలు, పెద్దలు వృద్ధుల పరస్పర పలకరింపులు, ఆలయాల సందర్శనాలతో పండుగ శోభ సంతరించుకుంది. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని పడాల సతీష్ కుమార్ రెడ్డి, అనురాధ దంపతులు నిర్వహించారు. వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు కొల్లేపర శ్రీనివాస్ గుప్తా, నిరోష దంపతులు గోదాదేవి కళ్యాణం జరిపించారు. లక్ష్మీ సంతోష్ లక్ష్మీ నామధేయవత్యాః రాంబాళ్ళ గోత్ర శ్రీనివాసరావు శ్రీనివాసరావు నామధేయస్య కర్తమ బ్రహ్మ ఋషి నామధేయస్య అవిగిర నామధేయస్య లక్ష్మీ దుర్గ నామధేయవత్యాః యస్య కుటుంబస్య ఆస్యమసగోత్రస్య బాల త్రిపుర సుందరి నామధేయవత్యాః దేవి సాయశ్రీ రాఘవేంద్ర నామధేయస్య సత్యసాయి నాగ దినేష్ అలాగే తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈయన సతీమణి కృష్ణ తులసులు వీరి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటల కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. Boogie! Happy Boogie! Happy Boogie! Happy Boogie! భోగి భాగ్యాలు Okay, happy Boogie! అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భోగి మనందరి పాత బాధలను తొలగించి సంక్రాంతి పంటలతో ఆనందం కలిగించి కనుమ మన పాడి పంటలు సంస్కృతిని కాపాడి మనకు ఒక కొత్త జీవితాన్ని అందించాలని కోరుకుంటూ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు తణుకు నియోజకవర్గ ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ సంక్రాంతి మనందరికీ కూడా మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే విధంగా వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుడు అన్ని విధాలుగాను కూడా సహకరించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడంతో ఒక సుపరిపాలన దిశగా
ప్రయాణించే విధంగా కూడా భగవంతుడు మనందరికీ కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ తణుకు నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో మనందరం కూడా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాగా పట్టణంలోని మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు గృహం వద్ద భోగి మంటలు వేసి గంగిరెద్దుల ఆటలను తిలకించారు. వేరువేరుగా జరిగిన ఈ అన్ని కార్యక్రమాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ సభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు. ఇంకా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆ గ్రామ నాయకులు ముగ్గుల పోటీలను నిర్వహించి మెంటాలమ్మ తల్లి గుడిలో పూజలు చేశారు. ప్రసాదేన లక్ష్మీ నారాయణ స్వరూప గోమయ అధిష్టాన దేవతాయి గోవత్స స్వరూపాయి త్రింశత్కోటి దేవతా స్వరూపిణి శ్రవణమః గణాధిపతయే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అక్షత పూజ సమర్పయామి భోగమాగ్రాపయామి. నమస్కారం చేసుకుని 2 అగరవత్తులు వెలిగించండి. వనస్పతిర్భవేర్దివ్యేనానాగంధే సుతయనః ఆగ్రేణ సర్వోపం వనస్పతిర్భవేర్దివ్యేనానాగంధే. అనగనగా ఒక రాజు చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించిన సత్యశ్రీ ఈ సినిమా ప్రదర్శిస్తున్న తణుకు ప్రత్యూష థియేటర్కు బుధవారం స్నేహితులతో కలిసి విచ్చేసి సందడి చేశారు. తణుకులోనే జన్మించిన ఈమె ఈ చిత్రాన్ని స్వయంగా చూసి ప్రేక్షకుల స్పందనను గమనించేందుకు విచ్చేయడంతో థియేటర్ యాజమాన్య ప్రతినిధులు ఘనస్వాగతం పలకగా ప్రేక్షకులు అభినందించారు. ఈ సందర్భంగా సత్యశ్రీ మాట్లాడుతూ ప్రజల మధ్య కూర్చుని తన సినిమాను చూడటం ఒక ప్రత్యేక అనుభూతి కలిగిందన్నారు. మొన్నే పెళ్ళైంది, ఏమైందో ఏంటో ఎంత చిన్న వయసులో చనిపోయాడు పాపం. అందరికీ నమస్తే అండి, నేను మీ సత్యశ్రీ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. నాకు ఈ సంక్రాంతి చాలా చాలా స్పెషల్ బికాజ్ మా అనగనగా ఒక రాజు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ వల్ల, అది కూడా మా తణుకులో పుట్టి పెరిగిన మా ఊర్లో నేను యాక్ట్ చేసిన మూవీ చూడడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలానే మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, పండగకి నవ్వుల పండగ మొదలైపోయింది మా సినిమాతో. సో హ్యాపీగా చూడండి అనగనగా ఒక రాజు ఫిలిం. మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా 3 hours హ్యాపీగా మీరు నవ్వుకోవచ్చు. సో సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళండి, హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. నేను రాసిస్తున్నాను, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, పనులు లేని కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఎంతో ఉపయోగపడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రం ఇరగవరం గ్రామంలో సిపిఎం కార్యకర్తలు బుధవారం నిరసన పాటించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసే చోటుకి వెళ్లి కొత్త చట్టం ప్రతులను మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కన్వీనర్ కామన మునుస్వామి ఆధ్వర్యం వహించారు. హరిదాసుగా 65 సంవత్సరాలుగా హరికీర్తనలు ఆలపిస్తూ భక్తిని ప్రచారం చేస్తున్న భద్రాచలం మండలం సారపాక గ్రామానికి చెందిన జక్కుల పోతురాజును ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా బుధవారం ఘనంగా సన్మానించారు. శ్రీకృష్ణ ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆధ్వర్యం వహించి ఆయన అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు.
ముఖ్యంగా 84వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పటికీ వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా దైవభావంతో హాయి కీర్తనలు చెప్పడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా తణుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వారణాసి బాల వికాస్ సెంటర్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గొబ్బెమ్మ పూజలు, సత్యసాయి అష్టోత్తర పూజ, సంక్రాంతి పాటలను నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బాలికా సెంటర్ నిర్వాహకులు వారణాసి లలిత, వారణాసి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భోగిపళ్ళు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.